అర్హత కలిగి స్థానికంగా నివాసం ఉంటున్న ఇళ్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోని ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆనందనగర్లో ఉన్న 72 ఎకరాల ప్రభుత్వ లేఅవుట్ భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, కటారి రాజుబాబు, మాజీ జడ్పీటీసీ రాజేష్, రాయుడు శ్రీరాములు, సర్పంచ్ రొంగల వీరబాబు, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడు జంక్షన్లో పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పాం. దీని మీద కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పంపించాను. అది కళ్యాణ్ గారు కూడా కలెక్టర్ గారికి పంపించారు. వెరిఫికేషన్ చేసి కొమరగిరిలో బ్యాలెన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఆనందనగరం భూములకు సంబంధించి స్థానికులకి ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే స్థానికులకి ఇక్కడ పట్టాలు ఇస్తారు, బయట వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ నుంచి నాగంపేట నుంచి చిన్నకదల దొడ్డి, పెద్దకదల దొడ్డి, ఆనందనగరం, అలాగే సొంటవారి పాకలు, అలాగే కొండవారం కూడా దగ్గర అవుతుంది కదా, కొండవారం, గోర్స, ఈ గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చి ఇంటికి లోన్ ఇచ్చే ఏర్పాటు కూటమి ప్రభుత్వంలో చేస్తాం. ఇంకేదంటే మిమ్మల్ని నేను ఓట్లు అడిగేటప్పుడు కూడా అందరికీ చెప్పాం, అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా అందరికీ చెప్పాం. బీసీలు అన్న వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మీకు ఎక్కువ బీసీలు మెజార్టీ, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఎవరికి కూడా ఈ గ్రామాల్లో స్థలం లేదన్న పరిస్థితి లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. కొంత సమయం పడుతుంది. ఎంచేదంటే మొన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి ఎవరైతే ఇవన్నీ పేపర్ల మీద చేసి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు మొన్న మరి ఈ కమ్యూనిస్టులు వచ్చారు అంటే విధానం కరెక్ట్ కాదు, విమర్శించకూడదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చే అన్నాళ్ళని 9 నెలలు అయింది. ఈ పనిలోనే ఉన్నారు కదా, దీనికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి క్యాన్సిల్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఏది ఏమైనా ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ స్థానికులకే, ఇక్కడ ఉన్న గ్రామస్తులకే ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడో కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు. అవన్నీ క్యాన్సిల్ అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. చేత ఏంటంటే కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మేము కానీ అందరం కూడా మీకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. నేను కూడా ఎలక్షన్లో ప్రతి పేటలో కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ ఇలా స్థలాలు వస్తాయి. ఎవరో బెంగ పెట్టుకోకర్లేదు, ఎవరో కూడా గొడవలకు వెళ్ళి లేనిపోయిన కేసులు కూడా పెట్టించుకోవద్దని కూడా తెలియజేస్తాను.